తిరుపతి గాంధీ రోడ్డులోని డాక్టర్ వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం సేవా ట్రస్ట్ మరియు కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి వారి సంయుక్త ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. మొదటిగా కేక్ కట్ చేసి అనంతరం 500 మంది పేద ప్రజలకు అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పిసి రాయల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా చేయనన్ని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం వారి గొప్ప మనసుకు తార్కాణమని అభివర్ణించారు. అలాగే గత 4 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేస్తూ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చేశారని, అలాగే విద్య, వైద్య రంగాలలో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారని, వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ పథకం ఎంతో మంది ప్రజలకు చక్కగా ఉపయోగపడుతున్నదని తెలిపారు. విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని, నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తయారు చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించి పేద విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో ముందు వరుసలో ఉండాలని ముఖ్యమంత్రి సంకల్పించారని తెలియజేస్తూ అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అలాగే గత 4 సంవత్సరాల నుండి డాక్టర్ వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం సేవా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పొన్నాల చంద్ర, బండి మధుసూదన్ రెడ్డి, డాక్టర్ రెడ్డప్ప, గాదే సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా డైరెక్టర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మాకు ఈ కార్పొరేటర్ ఈవేళ గెస్ట్గా వచ్చారు. మన పొన్నాల చంద్రన్న గారు, నేను పొన్నాల రాయల్ గారు, అలాగే మన శ్రీదేవి గారు అందరూ కూడా వచ్చారు. ఎంతోమంది మా వర్కర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి పేదలకు అన్నదానం, అలాగే జగనన్న చేస్తున్న ఎన్నో మంచి కార్యక్రమాలు, ఎన్నో ఏది కానీ లేదనకుండా జగనన్న బటన్ నొక్కి ఎంతోమందికి, లక్షల మందికి, కోట్ల మందికి సహాయం చేస్తున్నారు. ప్రతిరోజు ఏదో విధంగా కొన్ని కోట్లు జనాల అకౌంట్లలో వేస్తూ వాళ్ళకి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఏది లేదనకుండా ప్రతి ఒక్కటి ఇస్తున్నారు ఆయనకి. అటువంటి వారికి జన్మదిన శుభ సందర్భంగా మీరందరూ కూడా ఒకసారి జగనన్న అని చెప్తాను, ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మీరు కూడా చెప్తూ జై జగనన్న.